హూ ఇస్ దిస్? హలో అన్నయ్య, నేను ఇందుని. అరే ఇందు, బాగున్నావమ్మా? ఎక్కడున్నా అన్నయ్య? ఆఫీస్లో ఉన్నాను ఇందు. నేను హాస్పిటల్లో ఉన్నానన్నయ్య. వాట్? హాస్పిటల్లోనా? ఏమైంది ఇందు? నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రాగలవా? చెప్పమ్మా, ఏమైంది? ఏదైనా ఎమర్జెన్సీయా? లేదన్నయ్య, ఆ విషయం నీతోనే మాట్లాడాలి. త్వరగా రా అన్నయ్య, నీకు అడ్రస్ లొకేషన్ షేర్ చేస్తాను. ఓకే. మీరేంటిక్కడ? మీరా, నీకోసం వచ్చాను. నా కోసమా? నీతో మాట్లాడదామని ఇంట్లో సరిగ్గా మాట్లాడలేకపోయాను కదా. ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడరు, ఇప్పుడు గుడికొచ్చానని చూసి నన్ను ఫాలో అయ్యారా? లేకపోతే నేను ఇక్కడికొచ్చానని మీకెలా తెలిసింది? అంటే నువ్వు గుడిలోకి రావడం చూశాను, అందుకే వచ్చాను. ఓహో, పని మీద వెళ్తున్న మీరు నన్ను చూసి గుడిలోకొచ్చేసారా? అబద్ధం చెప్తే నమ్మేటట్టుండాలి. నిజం చెప్పండి, మీరొచ్చిందా శారద కోసమేనా? ఇక్కడే ఉందా అది? దాన్ని చూసే మీరొచ్చారా, లేదా ఇద్దరు కలుసుకోవాలని ప్లాన్ చేసి మరొచ్చారు? ఇప్పుడు గనక నాకు శారద ఇక్కడ కనిపించాలి, దాని పని చెప్తాను, ఉండండి. ఏదది? అయ్యో, ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరీనా? శారద ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు తనని మీరా కానీ చూసిందంటే ఎలాగైనా ముందు శారదని ఇక్కడి నుంచి పంపించేయాలి. బావా, అవును, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి వచ్చాను. ఇందు ఎక్కడ? ఏమో బావా, నాకేం తెలుసు? అర్జెంటుగా రమ్మంది కదా. నేనే కాల్ చేశానన్నయ్య. నువ్వు కాల్ చేసావా? నీకు పిచ్చి పిచ్చిగా ఉందా? కడుపులో వికారంగా ఉంటే ఇప్పుడే వచ్చి డాక్టర్ని కలిశాను. స్కాన్ చేసి రిపోర్ట్స్ ఇచ్చారు బావా. ఇదిగో నువ్వు అడిగిన ప్రూఫ్. నాకెందుకు ఇస్తున్నావు? ఇది ఏం ప్రూఫ్ ఇది? మన పెళ్లికి, మన కాపురానికి, మనిద్దరం భార్యాభర్తలం అన్న నిజానికి ఇదే ప్రూఫ్ బావా. ఇదిగో, నువ్వు ఏం చెప్తున్నావో క్లారిటీగా చెప్పు. బావా, నువ్వు నాన్నవి కాబోతున్నావు.
వాట్? అవును బావా, హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుద్ధి లేదా? నాకిప్పుడు 3వ నెల. ఆ? మూడో నెల? ఇంపాసిబుల్. ఇదిగో నువ్వు కావాలని చేస్తున్నావు కదా ఇదంతా. కాదు బావా, ఇప్పుడే డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉన్నారనే ప్రూఫ్ మాటల్లో ఉండవు బావా, పుట్టబోయే ప్రాణంలో ఉంటుంది. ఈ బిడ్డ మన బంధానికి సాక్ష్యం మాత్రమే కాదు, మనిద్దరినీ విడదీయలేని తీర్పు. ఏ కోర్టుకి వెళ్ళినా నిన్ను అడ్డుకునే ఈ ప్రూఫ్. అబద్ధం, ఇదంతా అబద్ధం. నేను నమ్మను. నేను చెప్పింది నమ్మాల్సిన అవసరం లేదు బావా. డాక్టర్లు ఇచ్చిన ఈ రిపోర్ట్లు చూసైనా నమ్మాల్సిందే. నువ్వు నా మీద కోపంతో నన్ను వదిలేయాలనుకున్నావు, కానీ మన ప్రేమకి సాక్ష్యంగా మన బిడ్డ మనం కలిసే ఉండాలనుకుంటుంది బావా. ఇంకా విడాకుల గురించి, రెండో పెళ్లి గురించి ఆలోచించుకు బావా. ఇంకా నా గురించి, మన బిడ్డ గురించి మాత్రమే ఆలోచించాలి. ఏంటి బావా, పూరి పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా? ఏం పర్వాలేదు బావా, మనిద్దరం కలిసి పూరికి మంచి సంబంధం వెతుకుదాం. హే, ఏంటి నాతో నాటకాలు ఆడుతున్నావా? జీవితం అంటే ఆట అనుకుంది నువ్వు బావా. బావా చెప్పు, అమ్మాయి కావాలా, అబ్బాయి కావాలా? అబ్బాయి వద్దులే, వాడు కోపిష్టైతే. అమ్మో, అమ్మాయినే కంటాను బావా. నాలాగే పెంచి పెద్ద చేస్తాను, పరిస్థితుల్ని అర్థం చేసుకుని బ్రతికేలా స్ట్రాంగ్గా తయారు చేస్తాను. ఏమంటావు బావా?